రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు నాయకులు చాలా మంది కనిపిస్తారు. సభలుంటాయి, సంబరాలుంటాయి, మైకులుంటాయి, మీడియా ఉంటుంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ కోసం నిలబడేవారే అసలైన నాయకులు. అందుకే 2024 ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎటు చూసినా మహిళా మంత్రులు అత్యధికంగా ప్రభావితం చేయగలిగింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు జగన్ తర్వాత ఎవరు అనే ప్రశ్న కాకపోయినా జగన్ చుట్టూ అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలు ఎవరు, జగన్ వాయిస్ను జనాల్లోకి ఎవరు తీసుకెళ్లగలుగుతున్నారనే చర్చ మాత్రం క్రమంగా బలపడుతుంది. ఈ రాజకీయ శూన్యతను పూరించడానికి సరైన సమర్థత కలిగిన నాయకురాలి కోసం క్యాడర్ ఎదురుచూస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిలబడే వారికే ప్రజలు గుర్తింపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ప్రముఖ మహిళా నేతల పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జగన్ కేబినెట్ లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు మాజీ మహిళా మంత్రులు ఇప్పుడు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ఒకరు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి దూకుడుగా ప్రతీకగా నిలిచిన ఆర్కే రోజా, మరొకరు సాఫ్ట్వేర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలోనే మంత్రి పదవి అందుకొని జగన్ నమ్మకాన్ని చూరగొన్న విడుదల రజని. ఇద్దరూ టీడీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇద్దరూ వైసీపీలోనే తమ రాజకీయ శిఖరాలను అందుకున్నారు. ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటి సమయంలో ఎవరి రాజకీయ బలం ఎంత అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల నేపథ్యాలు వేర్వేరైనప్పటికీ పార్టీలో వారు సంపాదించుకున్న స్థానం చాలా పెద్దది. ఒకరు సుదీర్ఘ పోరాటాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే మరొకరు ఆధునిక కార్పొరేట్ శైలి వ్యూహాలతో దూసుకువచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వీరిద్దరిలో ఎవరు పార్టీని ముందుకు నడిపిస్తారనే అంశంపైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రోజా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది ఆమె దూకుడు. ఆమె రాజకీయ జీవితమంతా పోరాటాలతో నిండిపోయింది. సినీ నటిగా ప్రజల్లో విపరీతమైన గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఆమెకు అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో నిరీక్షణల తర్వాత ఆమె ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా ఎదిగారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో జగన్ తరపున అధికార టీడీపీపై అత్యంత తీవ్రంగా పోరాడిన నాయకుల్లో రోజా ముందు వరుసలో ఉండేవారు. ఆమె వ్యాఖ్యలు అంటే రాజకీయ దుమారం. చంద్రబాబు, లోకేష్లపై ఆమె చేసిన విమర్శలు అప్పట్లో టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేవి. ఒక దశలో పార్టీలో రోజా మీడియా సమావేశాలే ఎక్కువ చర్చకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. అంతటి ప్రజాదరణ, అంతటి రాజకీయ గుర్తింపు ఆమె సొంతం. ఆమె వాగ్దాటి పార్టీ కార్యకర్తల్లో ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని నింపేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేయడానికి కూడా ఆమె వెనకాడలేదు. అసెంబ్లీ లోపల బయట ఆమె ప్రదర్శించిన దూకుడు పార్టీకి పెద్ద అండగా నిలిచింది. ప్రజా సమస్యలపై స్పందించే విధానం ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అయితే అదే రోజా రాజకీయ జీవితంలో బలంగా కనిపించిన అంశం కొన్నిసార్లు బలహీనతగా కూడా మారింది. ఆమె దూకుడు మాటలు, ఘాటు విమర్శలు, ప్రత్యర్థులపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కొన్నిసార్లు వైసీపీకి కూడా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులపై ఆమె ప్రదర్శించిన ఆగ్రహం పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచినా సాధారణ ఓటర్లలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు కూడా తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ వైసీపీ మహిళా నాయకత్వం గురించి మాట్లాడితే మొదటగా గుర్తుకొచ్చే పేరు ఇప్పటికీ రోజాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతిగా స్పందించడం కొన్నిసార్లు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని ఆమె విషయంలో రుజువైంది. ప్రత్యర్థులకు బలమైన ఆయుధాలు ఇచ్చేలా ఆమె మాట్లాడడం వల్ల తటస్థ ఓటర్లు పార్టీకి దూరం కావటానికి కారణమైంది. అయినప్పటికీ ఆమెకున్న మాస్ ఇమేజ్, ప్రజాకర్షణను ఎవరూ తక్కువ చేసి చూడలేరు. మరోవైపు విడుదల రజని, ఈమె రాజకీయ ప్రయాణం పూర్తిగా భిన్నమైంది. సాఫ్ట్వేర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అవకాశాలను అందిపుచ్చుకున్నారు. రాజకీయ ఎదుగుదలకు సోపానపదంగా మార్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కటం అంటే సాధారణ విషయం కాదు. అది ఆమెపై జగన్ పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు రజని కూడా ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె రాజకీయ చురుకుదనం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ ఓడిపోయిన సమయాన చాలా మంది నేతలు నిశ్శబ్దంగా మారిపోయారు. కొందరు రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరు తమ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ రజనీ మాత్రం జగన్ నిర్వహించే ప్రతి నిరసన కార్యక్రమంలో కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి దగ్గరగా ఉంటున్నారు. ప్రతిపక్ష రాజకీయాల్లో కూడా తాను పార్టీతోనే ఉన్నానని నిరూపించుకుంటున్నారు. ఆమె ప్రణాళికాబద్ధమైన రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆకట్టుకుంటున్నాయి.
మీడియా ముందు అతిగా మాట్లాడకుండా కేవలం పార్టీ లైన్కు అనుగుణంగా నడుచుకోవటం ఆమెకు కలిసొచ్చే అంశం. కష్టకాలంలో అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఆమె ప్రస్తుతానికి విజయవంతమవుతున్నారు. ఇదే సమయంలో రోజా రాజకీయ చురుకుదనంపై ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రోజా వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించేవి. కానీ ఇప్పుడు ఆమె కార్యకలాపాలు నగరి, తిరుపతి ప్రాంతాలకే ఎక్కువగా పరిమితమవుతున్నాయనే అభిప్రాయం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఆమె చూపించిన ఆసక్తి డిఎంకేకు మద్దతుగా ప్రచారం చేయటం, అక్కడ అవకాశాలు వెతుక్కున్నారనే ప్రచారం కూడా అప్పట్లో ఒకంత చర్చనీయాంశమైంది. ఆ ప్రచారం ఎంతవరకు నిజమో పక్కన పెడితే ఆమె భవిష్యత్ రాజకీయాలపై మాత్రం అనేక ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు గతంలో లోకేష్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రోజా ఇప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రాజకీయ పరిస్థితులు మారాయి, అధికార సమీకరణాలు మారాయి. లోకేష్ రాజకీయంగా బలపడిన నేపథ్యంలో రోజా కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఈ మార్పు ఆమె రాజకీయ నినాదాల తీవ్రతను తగ్గించింది. సొంత నియోజకవర్గ సమస్యలకే ఆమె పరిమితం కావటం వల్ల రాష్ట్ర స్థాయి గుర్తింపు కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టడం వల్ల స్థానిక కార్యకర్తల్లో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఇదంతా చూస్తే వైసీపీలో ఇప్పుడు జరుగుతున్నది ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ కాదు, అది రెండు రాజకీయ శైలుల మధ్య పోటీ. రోజా అంటే వైసీపీ గత దశాబ్దపు పోరాట రాజకీయాలు, రజనీ అంటే వైసీపీ భవిష్యత్ రాజకీయాల్లో ఎదుగుతున్న కొత్త శక్తి. రోజా అంటే మాస్ యాపిల్, గుర్తింపు, రాజకీయ అగ్ని. రజనీ అంటే పార్టీతో అనుసంధానం, క్రమశిక్షణ, నిరంతర రాజకీయ చురుకుదనం. రోజా బలం జనాకర్షణ అయితే రజనీ బలం పార్టీ వ్యవస్థలో తన స్థానాన్ని బలపరుచుకోవటం. ఈ ఇద్దరు నేతలు రెండు భిన్న తరాలకు, భిన్న రాజకీయ ఆలోచనలకు ప్రతీకులుగా నిలుస్తున్నారు. ఒకరు భావోద్వేగాలతో రాజకీయం చేస్తే మరొకరు లెక్కలతో కూడిన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ వ్యూహాత్మక భేదమే ఇప్పుడు పార్టీలో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తోంది. కష్టకాలంలో ప్రజల దృష్టిని ఆకర్షించే ముఖం కావాలా, లేక పార్టీతో పాటు నడిచే నాయకత్వం కావాలా అనేది అధినాయకత్వ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. గతంలో పార్టీని నడిపిన బ్రాండ్ ఇమేజ్ను అలాగే ఉంచుతారా, లేక రేపటి కోసం రజనీ లాంటి కొత్త శక్తిని వాడుకుంటారనే ప్రశ్నలకు అంతిమంగా కాలమే సమాధానం చెప్పాలి.